షర్మిల, సునీతల్ని వాళ్ళతో గొడవ నడిచినప్పుడు మొదట వైసీపీ కార్యకర్తలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరు కరెక్టు, ఎవరు రాంగ్ అన్నటువంటి కొన్ని రోజుల పాటు అలాగే నడిచింది. అట్లాంటిది ఎప్పుడైతే ఇక వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు, జగన్ ఆస్తులు లేకపోతే జగన్తో ఏదో ఆశిస్తున్నారు అని అర్థమయ్యాక అప్పటి నుంచి వాళ్ళు కూడా వీళ్ళని ద్వేషించడం ప్రారంభించారు. వీళ్ళు కూడా పూర్తిగా యాంటీ జగన్, ప్రో టీడీపీ కిందన కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు సునీత అకస్మాత్తుగా తెర మీదకి వచ్చింది. జిల్లా ఎస్పీని కలిసి కేసు వివరాలు తను వివరించిందట. కేసు వివరాలు తను వివరిస్తుందా, తను ఎస్పీని అడిగి తెలుసుకుంటుందా? మొన్ననే సుప్రీంకోర్టుకి చెప్పేసింది సిబిఐ, ఇంకా చేయడానికి ఏమీ లేదు దర్యాప్తు, ఇంకేమైనా చేయమంటే చేయాలి అని చెప్పేసేసి. నీకు అదేదో తీర్పు వస్తుంది. రెండవది 6 ఏళ్లలో శిక్ష పడలేదు అంటే జగన్ మీద 11 ఏళ్లలో శిక్ష పడలేదు. అక్కడ కేసు ఏమీ తేలలేదు. అక్కడ అంతకుముందు 50 ఏళ్ళ నుంచి ఉన్న కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కేసులో శిక్షలు 6 నెలలకే 5 ఏళ్ళకే పడదు. ఇంకోటి ఏంటి, నిజమేంటి అన్నది తేలాలి. ఇక్కడ మర్డర్ ఫర్ గెయినా లేకపోతే మర్డర్ ఫర్ పాలిటిక్సా? రాజకీయాల కోసం అయితే అవినాష్ రెడ్డికి మర్డర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టికెట్ వచ్చింది. జగన్కి మర్డర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వివేకానంద రెడ్డి తన పార్టీని లాక్కునేంత సీన్ ఉన్నోడు కాదు. బట్ అక్కడ వాళ్ళు పేపర్లు లాక్కెళ్ళామని చెప్పారు. ఇది క్లియర్గా ఉంది. దస్తగిరి ఇవాళ అప్రూవర్గా మారిన దస్తగిరి మొదటి ఇచ్చిన వాంగ్మూలంలో చాలా క్లియర్గా ఉంది. అందరూ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం, అందరూ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఏంటి, ఏవో పేపర్లు పట్టుకెళ్ళారు అన్నది. ఆ పేపర్లు రికవర్ చేయలేదు సిబిఐ. ఆ పేపరే కీలకం, ఆ పేపరే ఆస్తి పేపర్ అన్నటువంటిది. వివేకానంద రెడ్డి గారికి మొదటి భార్య ఉన్నటువంటివి, రెండో భార్య కిందన ఒక ఆవిడని పెళ్లి చేసుకున్న మాట వాస్తవం, వాళ్ళకి ఒక బిడ్డ పుట్టాడు అన్నటువంటి మాట వాస్తవం. ఆ పేపర్లు ఆవిడవా, ఆవిడికి ఆస్తి రాసినవా అన్నటువంటిదే డౌట్. ఆ పేపర్లు ఈ రోజు వరకు అది తేలకుండా ఈ కేసు రేపు పొద్దున నిలబడేది కాదు. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇందులో ఆమె ఒక పాయింట్ చెప్పుకొచ్చారు. వివేకానంద ఏది ముగ్గురు, అప్పుడు అవినాష్ రెడ్డి ఆయన పేరు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళు చంపమన్నారని చెప్పేసి సతీష్ కుమార్ రెడ్డి మా నాన్నని చంపినట్టు లేఖ సంతకం పెట్టమన్నారు, నేను పెట్టలేదని. ఆవిడ పేపర్ మీద రాయించి సంతకం పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఆల్రెడీ ఆవిడ ఆ రోజున స్టేట్మెంట్లు అయ్యే ఇచ్చింది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2019 ఎన్నికలకు ముందు అదే స్టేట్మెంట్లు ఇచ్చింది. ఇప్పుడు అట్లాగా అడిగితే నేను సంతకం పెట్టలేదని చెప్తుంది. ఓవరాల్గా ఎలక్షన్స్ టైంకి మొన్నటిసారి షర్మిలను గెలిపించమని ఊరు వాడా తిరిగింది. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించమని ప్రజలను అడుగుతోంది. అది పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు కనుక జెడ్పీటీసీలో వైసీపీ ఓడిందంటే సునీత తన ఇంపాక్ట్ కూడా ఉందని చెప్తుంది. అదే సందర్భంలో గెలిచిందంటే వైసీపీ, అప్పుడు ఇక ఈ కాన్సెప్ట్ రాజకీయ కాన్సెప్ట్ నుంచి పక్కకెళ్ళిపోతుంది.